సంస్కృతి సాంప్రదాయాలు క్రమశిక్షణే మన సంస్కారమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గుంటూరు వివిఐటీలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇష్టపడి చదువుకుంటే అనుకున్న స్థాయికి చేరుకుంటామని సూచించారు. 2045 నాటికి దేశం మరింత శక్తివంతంగా మారబోతుందన్న ఆయన అందుకు తగ్గట్లుగా విద్యార్థులు సిద్ధం కావాలని తెలిపారు. భారతదేశంలో పౌరులైనందుకు ఇంకా గర్వించాలా, భారతీయుడిగా మనం నివసించాలా, భారతీయుడిగా మనం వెలుగొందాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకటి, మాతృభాషను మన పిల్లలకు, మన యువతరానికి, నవతరానికి, మన బిడ్డలందరికీ దాని యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడం. రెండవది, మన భారతీయ సంస్కృతి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవందించి మనకు అందించిన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, క్రమశిక్షణ, ఐకమత్యం, కుటుంబ భావన, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తాత ముత్తాతల పట్ల మరింత గౌరవం, మన తోటి వారి పట్ల కనికరం, షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఆస్తిని పెంచుకో, ఇతరులతో పంచుకో. విద్యార్థిని ఒక పరిపూర్ణ మానవుడిగా తయారు చేయాలి. సమాజం పట్ల బాధ్యత ఉన్న పౌరులుగా మార్చాలి. ఈ యొక్క శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శ్రీ విద్యాసాగర్ గారి యొక్క నాయకత్వాన చక్కని ప్రమాణాలతో, ఉన్నత ప్రమాణాలతో, ప్రేమ అభిమానాలతో కూడిన మంచి విద్యను మీకు అందిస్తుందని తెలిసి చాలా సంతోషించాను. దానికి విద్యాసాగర్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ విద్యాసాగర్. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కాన్వకేషన్ జరిగింది. ఇవాళ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు వచ్చారు. పిల్లలందరికీ చాలా మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలు చెప్పిన వాటిల్లో పిల్లలందరూ గుర్తుంచుకొని వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష ఇవన్నీ మర్చిపోకుండా బాగుపడ్డ తర్వాత దేశానికి సర్వ్ చేయాలనేది అవన్నీ మా పిల్లలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.